మనం ఎప్పుడు ఎదురు పడతామా, మనల్ని ఏ విధంగా బాధ పెడదామా అని ఎదురు చూసే మనుషులతో మనం ఎక్కువసేపు మాట్లాడకూడదామని. ఎప్పుడో ఒక్కసారి కనబడే వ్యక్తులనైతే మనం తప్పించుకుని పోతాం, వారి ముందుకు పోకుండా ఉంటాం. అందరం ఒకే చోట ఉన్నప్పుడు, అనుక్షణం ఎదురు పడుతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది బావా? అమ్మ ముందు ఎలా మాటలు మార్చిందో చూడు. మన బిడ్డ మనకి దొరకకూడదని మనకంటే ఎక్కువ పూజలు చేస్తున్నారు. వాళ్ళు మన బిడ్డ మనకి దొరకకూడదని మామూలు పూజలు చేసినా, క్షుద్ర పూజలు చేసినా ఈ రోజు మన కూతురు గురించి మనకి తెలిసిపోతుంది బావా. అవని, ఏమంటున్నావు? అవును బావా, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఈ శివరాత్రి నాడు చెప్పాలని అనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనింతకు ముందు ఒకసారి మన సిద్ధేశ్వర స్వామిని కలిశాను. ఆయనతో నా బాధని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాను. అవని, ఇదంతా నిజమా? అవును బాబా, ఆయన చెప్పిన ప్రకారం ఈ రోజు శివరాత్రి కాబట్టి స్వామివారు గుడిలో మన పాప గురించి తెలియడానికి ప్రత్యేక పూజలను నిర్వహించి మన బిడ్డకు సంబంధించిన వివరాలు ఎలాగైనా తెలియజేస్తారు. ఇంత మంచి విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? ఇందాక ఆ నిహారిక అన్ని మాటలు అంటుంటే పడుతూ ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఈ విషయం చెప్పుండాల్సింది, చెప్పుతో కొట్టినట్టుండేది. అవని, ఈ విషయం వెంటనే అమ్మా నాన్నలతో చెప్దాం. పద పద, వాళ్ళు కూడా ఆనందపడతారు. పాపం మనలాగే వాళ్ళు కూడా మనవరాలి రాక కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కదా. పద వెళ్దాం. ఆగు బావా, ఏమైందవని? ఇప్పుడు చెప్పొద్దు. ఎందుకు? అంత పెద్ద విషయం సిద్ధేశ్వర స్వామి గారు చెప్తేనే బావుంటుంది. ఆ నిజం ఆయన నోటి వెంట అందరూ వింటేనే విలువుంటుంది. శంఖం నుంచి వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు అలాంటి విషయాలు ఆయన నుంచి బయటపడితేనే అమూల్యంగా ఉంటాయి. అవని, నాకైతే ఈ క్షణమే అందరినీ పిలిచి చెప్పేయాలనుంది. నువ్విలాంటి భావనకు గురి అవుతావనే నేనింతవరకు నీతో చెప్పలేదు. రాత్రి వరకు ఆగు బావా, ప్లీజ్. అవని, నువ్విలా ఆపితే నా ఆనందానికే కాదు, అమ్మా నాన్నల ఆనందానికి కూడా అడ్డుకట్ట వేసినట్టు అనిపిస్తుంది. కానీ రాత్రి వరకు ఆగటం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఈ విషయం ఆ నిహారిక కృష్ణన్నయ్యలకి ముందే తెలియకూడదు.